ఓం నమ శివాయ. భారత మాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ 3/5/2026. శివబాబా వాణి పూర్వ తేదీ 15/6/2023. నిశ్చయ బుద్ధి గలవారిగా వండి అంగదుని వంటి దృఢత్వాన్ని అలవర్చుకోండి. ప్రపంచంలో అత్యంత ధనవంతులుగా కావడానికి యుక్తిని తెలియచేస్తూ, రాబోయే ఏ పరీక్షలోనైనా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని తెలియచేస్తూ మహాకాల్ శివబాబా ఇలా చెప్తున్నారు. మంచిది, ఈరోజు తండ్రి, టీచర్, సద్గురువు కలవడానికి వచ్చారు. ఒక పిల్లవాడు జన్మించిన తర్వాత మొదట పలికే పదమేమిటి? అమ్మ. రెండవ పదం ఏమి వస్తుంది? నాన్న అని, అంటే బాబా. దాని తర్వాత పిల్లవాడి యొక్క ప్రయాణం ఎక్కడికి వెళ్తుంది? అమ్మ నాన్న ఎలాగో ఉన్నారు, ఆ తర్వాత టీచర్ కావాలి. ఎందుకంటే పిల్లవాడు ఈ ప్రపంచంలోకి వచ్చారు కదా, కాబట్టి ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానము కూడా లభించాలి. ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, జీవనోపాధి కోసం ఎలాంటి కర్మలు చేయాలి అనే విషయాలు తెలుసుకోవడానికి టీచర్ కావాలి. ఇప్పుడు టీచర్ కూడా దొరికారు. ఇక చివరి దశ సద్గురువు. తండ్రి, టీచర్, సద్గురువు ఈ 3 పదాలు మనసులో బలంగా ఉన్నాయి కదా. కానీ ఈ ముగ్గురి కంటే పైన అమ్మ ఉంది. ఒకవేళ తల్లి ఆ పాపను ఈ ప్రపంచంలోకి తీసుకురాకపోతే ఆ పిల్లవాడికి తండ్రి ఎవరవుతారు? చదువు ఎవరు నేర్పుతారు? సద్గురువు కూడా ఎక్కడి నుంచి వస్తారు? తండ్రి, టీచర్, సద్గురువులను గుర్తుంచుకుంటారు. కానీ ఈ సృష్టిలో మొదటి పదము అమ్మ. దానిని మర్చిపోకూడదు. ఎందుకంటే అమ్మ లేకపోతే తండ్రి తమ సంతానాన్ని ఎలా తీసుకురాగలడు? అర్థమైందా? ఇప్పుడు మీ దగ్గర అమ్మ ఉంది, తండ్రి ఉన్నారు, టీచరు ఉన్నారు, సద్గురువు కూడా ఉన్నారు. ఏ పిల్లల దగ్గరైతే వీరందరూ ఉంటారో వారే ఈ ప్రపంచంలో అత్యంత ధనవంతులైన పిల్లలు. ఎలాంటి ధనము? లౌకిక ధనము కాదు. ఎక్కడైతే ఈ నలుగురు ఉంటారో అక్కడ ఎలాంటి ధనానికి లోటు ఉండదు. స్థూల ధనములో లోటు ఉండదు, ఇటు జ్ఞానరత్నాల భాండాగారానికి లోటు ఉండదు. వీరే ఈ సృష్టికి రాజుల వంటి పిల్లలు. ఎవరి దగ్గరైతే వీరందరూ ఉంటారో వారే భాగ్యవంతులు. ఈ నలుగురిలో ఒకరు తక్కువైనా సంపూర్ణత కనిపించదు. కానీ ఎవరి దగ్గరైతే ఈ నలుగురు ఉన్నారో వారెవరు? వారే అత్యంత ధనవంతులు. అమ్మ ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చారు. తండ్రి పిల్లలను భుజాలపై ఎక్కించుకున్నారు. టీచర్ విద్యను నేర్పించి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టారు. ఇక సద్గురువు జ్ఞానధనాన్ని ఇచ్చి తనతో పాటు నడిచేలా చేశారు. అలాంటప్పుడు మీ పిల్లలకు దేని లోటు ఉంది? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇవన్నీ ఉన్నా కూడా మనసులో వెలితిగా ఉంటే తండ్రి ఏమంటారు? ఎవరి అదృష్టం వారిది, ఎవరి భాగ్యం వారిది. ఎందుకంటే ఇచ్చే విషయంలో తండ్రి ఎలాంటి లోటు చేయడం లేదు. కానీ మీ ఒడిని నింపుకోవడం లేదు. మీరు మీ ఒడిని మూసి ఉంచితే ఖజానా ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ ఉన్నా కూడా ఇంకా ఎవరైనా జ్ఞాపకం వస్తుంటే లేదా బుద్ధి ఎక్కడికైనా వెళ్తుంటే అప్పుడు తండ్రి ఏమంటారు? ఇంకా నిశ్చయంలో కొంత లోటు ఉందని చెబుతారు. ప్రేమలో లోటు ఉందని చెప్పలేము. ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టే మీరు ఇక్కడికి చేరుకున్నారు. అందుకే తండ్రి కూడా వచ్చారు. మరి ఎందులో లోటు ఉంది? నిశ్చయంలో లోటు ఉంది. ఏ నిశ్చయము? ప్రతి పిల్లవాడు తనను తాను చెక్ చేసుకోవాలి. కొద్దిమంది ఏమనుకుంటారంటే వీరు కాకుండా వాస్తవమైన తండ్రి మరెవరైనా ఉన్నట్లుగా తెలితే నా పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచిస్తారు. అలా జరిగినట్లయితే నేను వెనుకబడిపోతాను అని లోలోన ఎవరైనా భయపడితే దానినేమంటారు? నిశ్చయంలో లోపమని అంటారు. ఇది ఒకరిద్దరి గురించి చెప్పడం లేదు. ఏ పిల్లల్లో అయితే ఈ లోపము ఉందో ఆ పిల్లల గురించి బాబా చెప్తున్నారు. అంగదుడిగా అవ్వాలి. ఎలా అవ్వాలి? అంగదుడు అంటే రావణుడి శక్తినంతా కలిపి ప్రయోగించిన కదపలేనంత బరువైన పర్వతంలా ఒక శిలలా మారిపోతాడు. అంగదుడి లాంటి దృఢత్వం మీలో వచ్చిందా? అంగదుడి వలె శిలగా మారే దృఢత మీలో వచ్చిందా? దూది పర్వతంలా అవ్వకూడదు. ఎందుకంటే దూది పర్వతాన్ని చిరుగాలి కూడా ఎగురవేసుకపోతుంది. శిలగా మారాలి. కఠినమైన శిలగా. ఎంతటి బలమైన గాలి వచ్చినా ఆ శిలపై ఎటువంటి ప్రభావము పడకూడదు. దీనినే అంగదుడి వంటి దృఢత్వం అంటారు. దీనినే నిశ్చయంగా పిలుస్తారు. ఇలాంటి సవాళ్లు అందరికీ వస్తాయి. ఇదిగో నేను నా పాదాన్ని మోపాను, మీరు కదిలించి చూపండి
అని చెప్పగలిగే దృఢత్వము మీలో ఉందా? పరీక్ష ఏదైనా రానివ్వండి, దాని రూపురేఖలను చూడకూడదు. కాదు బాబా, ఈ పరీక్ష ఇలా వచ్చింది కాబట్టే కొంచెము చలించిపోయాను, పేపర్ మరో రకంగా వచ్చి ఉంటే నేను చలించేవాడిని కాదు అని చెప్పకూడదు. పేపరు ఏదైనా, ఎలాంటిదైనా, అది వికారం యొక్క పేపర్ కావచ్చు, ఎలాంటి పరీక్ష అయినా కావచ్చు, అయినప్పటికీ పేపర్లు వేరువేరుగా ఉండవు. పేపర్ అంటే పేపరే, పరీక్ష అంటే పరీక్షనే. అందులో ఏదైనా రాసి ఉండవచ్చు కదా. మీరు కోరుకున్నదే వస్తుందని, మీరు చెప్పిందే వస్తుందని నియమం లేదు కదా, లేనే లేదు. చదువును కూడా చూడండి. మీరు ఒక డాక్టర్గా అవడానికో లేదా ఇంజనీర్గా అవడానికో చదువుతున్నట్లయితే మీరు చదివినదే వస్తుందని అనుకుంటారు కదా. కానీ ఈ చదువు విశ్వానికి మహారాజుగా అయ్యే చదువు. అన్ని వికారాలపై విజయాన్ని సాధించడమే ఇక్కడ ప్రధాన లక్ష్యము. పరీక్ష కూడా ఇలాంటిదే. కేవలము చాప్టర్ పేరు వినగానే ఇది నాకు బాగా వచ్చు, నేను చాలా సులభంగా పరీక్షను రాస్తాను అని సంతోషపడకండి. ఆ చాప్టర్ లోపట మరిన్ని అధ్యాయాలు ఉంటాయి. ఆ చదువును అందరూ చదివారా? ఇక్కడ కూర్చున్న వారిని అడగడం లేదు, బయట ఉన్న వారందరినీ అడుగుతున్నారు. ఈ చదువును చదివిన వారెవరూ కూడా ఫెయిల్ అవ్వరు. చదువు అంటే అతి సామాన్యమైనది. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా మీరు చాలా ప్రేమగా సమాధానమివ్వాలి. ఒకవేళ తండ్రిపై నిశ్చయము ఉంటే చెలించినట్లయితే ఫెయిల్ అయినట్లే. ఫెయిల్ అయిన వారు మళ్లీ పరీక్ష కోసము సిద్ధంగా కావాలి. ఎందుకంటే పరీక్ష మరో రూపంలో రావచ్చు. ఈరోజు టీచర్ వచ్చారు, తండ్రి ఎలాగో వచ్చారు, మీ చదువు యొక్క ప్రగతిని చెప్పడానికి వచ్చారు. పిల్లల చదువు స్మృతి ఎంత శక్తివంతంగా ఉండాలంటే ఏ పరీక్షలోనూ ఫెయిల్ కాకూడదు. ఇక సద్గురువు విషయానికి వస్తే, సద్గురువు అంటే ఎవరు? సత్యం. సత్యం సద్గురువును అత్యున్నత శ్రేణిలో ఉంచారు. తల్లి జన్మనిస్తుంది, కానీ సద్గురువు తనతో పాటు తీసుకువెళుతారు. ఒకరు ఇక్కడికి తీసుకువస్తారు, మరొకరు తీసుకువెళతారు. అర్థమైందా? ఒకరు మొదటివారు, మరొకరు చివరివారు. మీరు తండ్రి ఆస్తిని అనుభవించారు, టీచర్ శిక్షణ తీసుకున్నారు. ఇప్పుడు సద్గురువు వంతు వచ్చేసింది. సద్గురువు అంటే ప్రతిదీ సత్యమే చెప్పేవారు. ఇక్కడికి వచ్చాక వెళ్ళక తప్పదు. ఇది సత్యం. చేసిన కర్మల ఫలాన్ని అనుభవించక తప్పదు. ఇది సత్యం. మీరు ఏమి తీసుకువచ్చారు, మీ ఒడిలోకి ఏమి చేరుతుంది, ఇది సత్యం. జనన మరణాల జ్ఞానాన్ని ఇచ్చేవారే సద్గురువు. అంతిమ సమయములో సద్గురువు పాత్ర ఉంటుంది. అందరినీ తీసుకువెళ్ళడానికి వచ్చారు. సద్గురువు అంటే సత్యమైన మార్గాన్ని చూపించే గురువు. మీ ముందు సద్గురువు రూపంలో తండ్రి కూర్చున్నారు. మీ చేయి పట్టుకుని సత్యమైన యాత్రకు తీసుకువెళ్తున్నారు. ఒకవేళ మీరు లేదు కొంచెం తిరిగి వస్తాను అని సద్గురువు వేలుని వదిలివేస్తే ఆ వేలును మరెవరైనా పట్టుకోవచ్చు. మళ్ళీ తిరిగి వచ్చి ఇది నా వేలు, నాకు ఇచ్చేయండి అంటే కుదరదు. చట్టం ఒప్పుకోదు, నియమం కూడా ఒప్పుకోదు. ఇలాంటిది తండ్రి పుస్తకములో కూడా లేదు, లౌకిక తండ్రి పుస్తకములో కూడా లేదు. వదిలివేయడం ఎందుకు, మళ్ళీ అడగడం ఎందుకు? ఈ సద్గురువు యొక్క వేలు ఒక్కసారి వదిలేస్తే మళ్ళీ దొరకదు. సత్యమైన తండ్రి వచ్చారు, సత్యమైన మార్గాన్ని చూపిస్తున్నారు. మరి వారసత్వం ఎవరి నుంచి లభిస్తుంది? అందరూ చెప్పండి, వారసత్వము ఎవరి నుంచి లభిస్తుంది? ఈ పూర్తి యాత్రలో, ఈ ప్రపంచ యాత్రలో నలుగురు ముఖ్యమైన వారు: తల్లి, తండ్రి, టీచర్, సద్గురువు. ఇక మిగిలినవి కర్మలు. సద్గురువు మాత్రమే కర్మల గురించి తెలిసినవారు. ఏది తప్పో ఏది ఒప్పో తెలియచేస్తారు. ఒకవేళ వినకపోతే అప్పుడు వారు మహాకాలుగా మారుతారు. ఇది చివరి ఆప్షన్. ఎందుకు అలా? ఎందుకంటే లెక్కాచారాలు ఖచ్చితంగా ఉంటాయి కదా. ఒకరికి తక్కువ, మరొకరికి ఎక్కువగా ఉండవు. ఇప్పుడు వారసత్వం ఎవరి నుంచి లభిస్తుంది? తండ్రి నుంచి లభిస్తుందా? ఖచ్చితంగా తండ్రి నుంచి లభిస్తుంది కదా. ఎందుకంటే ఆస్తి ఎవరి దగ్గర ఉంది? తండ్రి ఏ వారసత్వాన్ని ఇస్తారు? 21 జన్మలకు సెక్యూరిటీ అంటే భద్రతని ఇస్తారు. 21 జన్మల పూర్తి సెక్యూరిటీ. ఇందులో ఎటువంటి ఒడిదొడుకులు ఉండవు. 21 జన్మల రాజ్యాధికారం ఖాళీ చేయండి అని చెప్పే ధైర్యము ఎవరికి ఉండదు. ఈ 21 జన్మల గ్యారంటీని తండ్రి ఇస్తున్నారు. కాబట్టి తండ్రి నుంచి ఏమి లభించింది? 21 జన్మల రాజ్యాధికారం లభించింది. అందరికీ అర్థమైందా? ఇప్పుడు తండ్రి నుంచి ప్రేమ లభిస్తోంది. మొదటి విషయం ఏమిటంటే తండ్రి ప్రేమ సాగరుడు, శాంతి, ప్రేమ, గుణాల సాగరుడు. వారు ఆనందానికి, సుఖానికి, పవిత్రతకు కూడా సాగరులే. కానీ నేత్రాన్ని మాత్రము మహాకాలునుగా చూపిస్తారు. మంచిది, వారసత్వము మహాకాలు నుంచి లభించదు. వారు ఎవరి శరీరంలోనైనా వచ్చి నేను మహాకాలుణ్ణి, పద్ధతి మార్చుకో లేకపోతే ఇక చూడు అని తమ కళ్ళను చూపించరు. మహాకాలుడు ఇలా మాట్లాడరు. ఇది కేవలం ఒక బెదిరింపు మాత్రమే. కానీ ఇలాంటి బెదిరింపులు ఉండవు. మరి ఎందుకు బెదిరిస్తారు? మహాకాలుగా ఎందుకు పరివర్తన అవుతారు?
తండ్రి రూపంలో ఇలా చెయ్యి అలా చెయ్యి అని శిక్షణ ఇస్తారు. ఎలా అంటే మీకు ఒక బిడ్డ ఉన్నప్పుడు బయట నుంచి ఎవరైనా దొంగలు వచ్చి పిల్లలను ఎత్తుకపోతుంటే మీరు మీ పిల్లలకు ఏమి చెబుతారు? బయటకు వెళ్ళొద్దు, నిన్ను ఎత్తుకపోతారు అని చెబుతారు కదా. పిల్లల మనసులో ఆ విషయం బలంగా నాటుకోవాలని కొంచెం భయపెడతారు, అంతే కదా. తండ్రి కూడా అదే చేస్తారు. పిల్లలు ఈ పని చేయకండి, లేకపోతే మహాకాళి యొక్క కళ్ళను చూడాల్సి వస్తుంది అని తండ్రి చెప్తున్నారు. కానీ వారు ఎక్కడో ప్రత్యక్షమై పెద్ద పెద్ద కళ్ళను చూపిస్తూ కోపగించుకోరు. వారు తమ కళ్ళను చూపించవలసిన అవసరమే లేదు. మహాకాళ అనేది ఒక స్టేజ్, అంటే స్థితి. అవి బెదిరింపులు కావు. మహాకాళి ఎవరనేది మొదట అర్థం చేసుకోవాలి. మహాకాలుడు ఎప్పుడూ వార్నింగ్ ఇవ్వరు, బెదిరించరు. ఆయన కేవలము మీ యొక్క చిట్టాను క్లియర్ చేస్తారు. మీరు ఇది చేశారు, ఇది మీకు శిక్ష, ఇందులో ఎటువంటి మార్పు ఉండదు అని చెబుతారు. అర్థమైందా? ముందు మహాకాళి యొక్క స్టేజ్ను అర్థం చేసుకోండి. మహాకాలంటే ఎవరు? తండ్రి యొక్క స్థితి, ఆ సింహాసనం యొక్క స్థితి. వారు ఆ సింహాసనంపై కూర్చున్నప్పుడు మీకు వార్నింగ్ ఇవ్వరు, బెదిరించరు. కేవలము మీ పాపకర్మ గురించి చెప్తారు. దానికి ఇది శిక్ష అని మాత్రమే చెబుతారు. ఒకవేళ మీరు పుణ్యకర్మలు చేసి ఉంటే దాని ఫలము ఇలా ఉంటుంది అని చెప్తారు. అంతేకాని నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను, నేను అందరినీ చంపేస్తాను, నేను అందరినీ అంతం చేస్తాను, నేను ప్రతిదీ లాగేసుకుంటాను, ఇటువంటి మాటలు మహాకాలుడు అసలు చెప్పరు. ఇవి మహాకాలుడు యొక్క మాటలు కానే కావు. అలాంటి ఆసనంపై కూర్చొని మహాకాలుడు అలా మాట్లాడటము సాధ్యం కాదు. ఎందుకంటే అది న్యాయపీఠము. అది బెదిరింపులకు గాని హెచ్చరికలకు సంబంధించిన ఆసనము కాదు. కేవలము మీ చేతుల చిట్టా ఉంటుంది. మీలో ఉన్న లోపాలు ఇవి, మీ జీవిత కాలంలో మీరు సంపాదించింది ఇది, మీరు చేసిన పుణ్యం ఇది, మీ దారి ఇటువైపు ఉంది అని మాత్రమే చెబుతారు. ఇదే మహాకాలుని యొక్క స్టేజ్. అక్కడ మీరు వారికి ఎలాంటి లంచాలు ఇవ్వలేరు. కొంచెం కనికరించండి, కొంచెం దయ చూపండి. మీరు తండ్రిగా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారు కదా, ఇప్పుడు మీకు ఏమైంది, మీరు ఇలా ఎందుకు మారిపోయారు, మీరు ఇలా చేయకూడదు కదా అని వేడుకోలేరు. మహాకాలుని యొక్క స్టేజ్ అది కాదు. మీ చేతిలో కేవలం చిట్టా ఉంటుంది, యాత్ర ఉంటుంది, మార్గం ఉంటుంది. అయితే శిక్ష లేదంటే స్వర్గం యొక్క ద్వారము వద్దకు వెళ్లే లోపే ప్రతిదీ శుద్ధి చేయబడుతుంది. కాబట్టి పిల్లలు, వారసత్వం మహాకాలుని నుంచి లభించదు. వారసత్వాన్ని తండ్రి ఇస్తారు. చూడండి, ఇప్పుడు ఎవరైతే యోగ్యులుగా తయారవుతారో, తండ్రి శ్రీమతంపై నడుస్తారో, తల్లి శ్రీమతంపై నడుస్తారో, ఎక్కడైతే తల్లిదండ్రులు ఇద్దరు ఉంటారో అక్కడ ఇద్దరు సలహాలు ఇస్తారు. తండ్రి ఒక అభిప్రాయాన్ని ఇచ్చారు, తల్లి మరొక అభిప్రాయాన్ని ఇచ్చారు. అవి వేరువేరుగా ఉండవు. లక్ష్మీనారాయణులు ఏ విధంగానైతే కలిసి ఉంటారో తల్లిదండ్రులు కూడా అలాగే కలిసి ఉంటారు. వారు వేరువేరు కాదు. వారు కంబైన్డ్ గా ఉన్నప్పుడు మీరు వారిని వేరుగా ఎలా చూస్తారు? మంచిది. పిల్లలందరూ ముందుగా తండ్రి, టీచర్, సద్గురువు, మహాకాల్ పాత్రలను లోతుగా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ వివిధ స్థితులు. ప్రపంచంలోని జడ్జిని చూశారా? కోర్టుకు వెళ్ళినప్పుడు వారిని చూడండి, ఇతను ఈ తప్పు చేశాడు, దీనికి శిక్ష అని చెబుతారు. కానీ జడ్జి ముందుకు వెళ్లి రిక్వెస్ట్ చేయగలరా? చేయలేరు కదా. అంతే, అంతటితో కేసు ముగిసిపోతుంది. కాబట్టి మహాకాల్ అనేది కూడా ఒక స్టేజ్. అది ఆ జడ్జి వంటి స్థితి, న్యాయాన్ని అందించే స్థితి. అలాంటి వారికి లంచాలు పనిచేయవు, రిక్వెస్ట్లు పనిచేయవు. తండ్రి అనేది కూడా ఒక స్టేజ్. వారు ప్రేమ సాగరులు, ప్రేమిస్తారు. కానీ మహాకాల్ ఆసనంపై కూర్చున్నప్పుడు శిక్షార్హులైన వారికి వీరిని ఇలా చేయండి, ఇది వీరికి శిక్ష, దీనిని ఇప్పుడే పూర్తి చేయండి అని స్పష్టంగా చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు తల్లి గురించి తెలుసుకుందాం. తల్లిని జనని అని అంటారు కదా. స్త్రీ నరకానికి ద్వారం అని ఎవరైతే అన్నారో, ఎవరి నోటి నుంచి అయితే స్త్రీ గురించి ఇటువంటి కఠినమైన మాటలు వచ్చాయో, ఎవరైతే తమ నోటి ద్వారా స్త్రీ గురించి ఇలాంటి కఠినమైన మాటలు మాట్లాడారో, మొదట అలాంటి తెలివిలేని పిల్లలు దీనిని అర్థం చేసుకోవాలి. ఏ స్త్రీనైతే మీరు నరకానికి ద్వారంగా అంటున్నారో ఆ ద్వారం నుంచి మీరు కూడా బయటికి వచ్చారు కదా. మీరేమి ఆకాశం నుంచి ఓడిపడలేదు, లేదా భూమిని చీల్చుకుని రాలేదు. ఆకాశాన్ని చీల్చుకుని వచ్చారా? లేదా ఏదైనా పర్వతాన్ని పగలగొట్టుకుని వచ్చారా? లేదు కదా. మీరు కూడా ఆ నరక ద్వారం నుంచి జన్మించారు. మీ ఆలోచన ప్రకారంగా దానిని నరక ద్వారంగా అంటున్నారు. కానీ తండ్రి ఏమంటున్నారు? అది నరక ద్వారం కాదు, అది స్వర్గద్వారం. ఎందుకంటే శ్రీకృష్ణుడు వస్తే ఎక్కడి నుంచి వస్తారు? ఆ ద్వారం నుంచే వస్తారు కదా. ఆ శ్రీకృష్ణుడే స్వర్గం యొక్క సింహాసనాన్ని సొంతం చేసుకుంటారు. అలాంటప్పుడు అది స్వర్గద్వారం అయిందా లేదా నరక ద్వారం అయిందా? ఎవరి ద్వారం అయింది? కాబట్టి మొదట అందరూ తమ ఆలోచనను ఉన్నతంగా చేసుకోవాలి. మీ దృష్టిని శక్తివంతంగా చేసుకోవాలి. తల్లి నుండి వారసత్వం లభించదు. మీకు తెలుసా? తండ్రి తన సంపాదన అంతా తీసుకువచ్చి తల్లి చేతిలోనే పెడతారు. తాళం చెవి ఎక్కడ ఉంటుంది? తల్లి దగ్గరే ఉంటుంది. ఈ గూఢమైన జ్ఞానాన్ని అర్థం చేసుకోండి. తల్లి నుంచి దాచి తండ్రి మీకు ఏమి ఇవ్వలేడు.
లేదు. ఇది సత్యమైన జ్ఞానము. మీ తల్లి పేరు ఏమిటి? ప్రస్తుతము దేవకీమాత. మంచిది. దేవ్ మరియు కీ అంటే ఏమిటి? తాళం చెవి. అర్థమైందా? దేవ్ కీ దైవీ ప్రపంచాన్ని తీసుకువచ్చే కీ ఏదైతే ఉందో, ఈశ్వరుణ్ణి తీసుకువచ్చే కీ ఏదైతే ఉందో అదే దేవకీ. ఏదో ఊరికే పేరు పెట్టలేదు. కీ అంటే తాళం చెవి. దేవకి పేరు చివరిలో కీ ఉంది కదా, కాబట్టి 21 జన్మల వరకు ఆ కీ లక్ష్మీ చేతిలోనే ఉంటుంది. ఏముంటుంది? కీ. ఏమిటా తాళం చెవి? అర్థమైందా? అవును, ఈ చివరి జన్మలో ప్రతి ఆత్మ యొక్క లెక్కాచారాలు ఉంటాయి. అవన్నీ కూడా తొలగిపోతాయి. చాలా మంది పిల్లలు ఏమి ఆలోచిస్తారంటే, తండ్రి తల్లిని ఇంతగా ప్రశంసిస్తున్నారు ఎందుకు అని. ఎందుకంటే మేము ఆత్మను చూశాము, వీరి కర్మలను చూశాము, వీరి ప్రయాణాన్ని చూశాము. కానీ మీరు కేవలము శరీరాన్ని చూస్తున్నారు. మీ ఆలోచనకు మా ఆలోచనకు మధ్య ఉన్న తేడా ఇదే. మీరు కేవలం దేహాన్ని చూసి వారి ఆలోచనను అంచనా వేస్తున్నారు. కానీ మేము ఆత్మను చూశాము. తండ్రి అందరినీ చూశారు, మిమ్మల్ని కూడా చూశారు కదా. అందరినీ చూశారు కదా, ఆత్మను కూడా చూశారు కదా. తండ్రి మిమ్మల్ని ప్రేమించారు. మీరు ఇన్ని పాపకర్మలు చేశారు. మిమ్మల్ని ప్రేమించను, ద్వేషిస్తాను అని ఎప్పుడైనా అన్నారా? అనలేదు కదా. దీని అర్థం ఏమిటి? మీరు కేవలము దేహాన్ని చూశారు. దేహాన్ని చూసి మీ ఆలోచనను ఏర్పరచుకున్నారు. మీ ఆలోచనను ఎంత కిందకు లేదా ఎంత పైకి తీసుకువెళ్తారో అనేది మీ ఇష్టం. అది మీపైన ఆధారపడి ఉంది. అందరికీ తెలుసు కదా ఈమె దేవకి అని. మరి దేవకి యొక్క కర్తవ్యం ఏమిటి? ఈమె ప్రయాణము ఎలాంటిది? కాబట్టి ప్రతి బిడ్డ తమని తాము పరిశీలన చేసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎక్కడైతే తల్లికి అవమానం జరుగుతుందో లేదా ఎక్కడైనా జరిగిందో, స్త్రీకి ఎక్కడ అవమానం జరుగుతుందో, ఆ అవమానాన్ని ఒక స్త్రీ చేసినా లేదా పురుషుడు స్త్రీకి చేసినా ఎవరైనా సరే చూడండి, ఏమైనా సరే అదే వినాశనానికి కారణమైంది. రావణుడు ఎక్కడైతే స్త్రీపై తల్లిపై దృష్టి సారించాడో అదే వినాశనానికి కారణమైంది. ఇక్కడైనా సరే ఎక్కడెక్కడైతే స్త్రీకి అవమానం జరుగుతుందో అక్కడ తండ్రి జోక్యం చేసుకుంటారు. తండ్రి జోక్యం చేసుకున్నప్పుడు ఏమవుతుందో తెలుసు కదా. మనకు ఒకరి కర్మల కథ తెలియకపోతే, వారి గతము వర్తమానము వారి భవిష్యత్తు గురించి తెలియకపోతే ఏం చేయాలి? అలాంటప్పుడు మనల్ని మనమే పరిశీలించుకోవాలి. మన పురుషార్థాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. సరేనా? వరదానము మాయాజీత్ భవ. మీరు కల్పము మాయాజీత్ విజయీ పిల్లలు. మీకు పూర్వ కల్పము నాటి స్మృతి రావడం లేదా? కల్పానికి సహజంగా మాయాజీతుగా అవడానికి ఏ పద్ధతిని పాటిస్తారు? మీ స్వధర్మము స్మృతి, కర్తవ్యము సేవ. అందువల్ల ఎవరైతే సదా స్మృతి సేవలో నిమగ్నమై ఉన్నారో వారి నుంచి మాయ సదాకాలానికి వీడుకోలు తీసుకొని నమస్కరించి వెళ్ళిపోతుంది. మాయాకు కూడా తెలుసు వీరు సదా విజయులుగా అవుతారు. అందుకే వారిని డిస్టర్బ్ చేయదు. ఖాళీగా ఉండే వారిని డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి సదా బిజీగా ఉండండి. అప్పుడు మాయ రానే రాదు. స్మృతి యాత్రతో మీ భవిష్యత్తును రూపొందించుకోండి. సేవతో ఇతరుల భవిష్యత్తును తయారు చేయండి. కాబట్టి స్మృతి సేవలో సదా బిజీగా ఉంటే సహజంగానే కల్పం పూర్వంలాగా మాయాజీతుగా అయిపోతారు. ఓం నమః శివాయ.